ఇష్టమైన నామంలో అందరికీ వందనాలు, శుభములు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 18వ అధ్యాయము 3వ వచనం. మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుడి పరిశుద్ధ వాక్యం ద్వారా మనందరితోనూ మాట్లాడినట్లుగా చిన్న ప్రార్థన చేద్దాం. తల్ల వంచండి, కనులు మూయండి. ప్రేమ కలిగిన మా యేసయ్య పరిశుద్ధుడా, సమయంలో నాతోనూ నీ బిడ్డలందరితో మీరే మాట్లాడి నీ చిత్తమును మాకు బయలుపరచమని, వ్యతిరేకంగా పనిచేసిన సాతాను శక్తులను బంధించి పారద్రోలమని, తేటగా మాట్లాడి సూటిగా నీ దర్శనం ఇమ్మని, వ్యతిరేకంగా పనిచేసే సాతాను క్రియలన్నింటినీ కాల్చివేయమని యేసయ్య నామంలోనే వేడుకుంటున్నాం పరమ తండ్రి. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన వాక్య భాగంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తన ప్రియ శిష్యులతో చెబుతున్న మాట. ఈ మాట ఎందుకు చెప్పవలసి వచ్చింది? ఈ మాట చెప్పడం వెనుకున్న దేవుని ఉద్దేశం ఏంటి అంటే, శిష్యులలో ఒక సందేహాన్ని దేవుని ముందుకు తీసుకెళ్ళారు. పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడు? మాలో ఎవడు గొప్పవాడు పరలోక రాజ్యంలో? ఈ విషయాన్ని తేల్చగలిగిన వాడు, ఈ సమస్యకు పరిష్కారం చెప్పగలిగిన వాడు ప్రభువే. ఎందుకంటే ఆయనే పరలోక రాజ్యాధిపతి. పరలోక రాజ్యం ఆయనది. ఆయనే పరలోక రాజ్యంలో ఎవరిని ఎక్కడ పెట్టాలో పెట్టేవాడు. కాబట్టి ఆయన్ని అడిగితేనే తెలుస్తుందనే ఉద్దేశంతో ప్రభువుని అడుగుతున్నారు, పరలోక రాజ్యంలో మాలో ఎవడు గొప్పవాడు? గొప్పవాడు అనే మాట ప్రక్కన పెట్టండి రా, ముందు ప్రవేశం కోసం చూడండి అని ప్రభువు చెప్పాడు. వీళ్ళు అడిగిందేమో అక్కడ మా పొజిషన్ ఎలా ఉండబోతుంది, ఎవరి పొజిషన్ ఏంటి అనేమో అడిగితే, దానికి ప్రభువు చెప్పిన మాట ఏంటి? పొజిషన్ మాట పక్కన పెట్టండి, ప్రవేశం సంగతి చూడండి. ముందు మీరు పరలోక రాజ్యానికి వెళ్ళిపోవాలనే ఆశ దృక్పథం మీకు ఉండాలంటే ముందు ఏం చేయాలో దాని మీద దృష్టి పెట్టండి. అంటే హెయిర్కి ఏ కలర్ వేసుకోవాలి అని అడిగితే, హెయిర్ కలర్ పక్కన పెట్టి ముందు నీ ప్రాణం ఉండాలి కదా అన్నట్టు చెప్తున్నాడు ప్రభు. ప్రాణం నిలబడడం ముఖ్యమా? గుండెపోటుతో బాధపడేవాడికి వాడి తల నెరిసిపోయింది, గుండెపోటు నుంచి వాడికి ఉపశమనం కలగడానికి ట్రీట్మెంట్ చేస్తామా, లేకపోతే తలకి హెయిర్ డై వేస్తామా? చెప్పండి. ఊరుకోండి సార్, గుండె కనపడట్లేదు కదా, ముందటి తల తెల్లగా ఉంది, ముసలోళ్ళ కనపడుతున్నాడు, ముందు మనం హెయిర్ డై వేసి ఆ తర్వాత వాడిని హాస్పిటల్ తీసుకెళ్ళొచ్చు అని ఎవడన్నా అంటాడా? బుద్ధున్నవాడు ఎవడన్నా ఆలోచిస్తాడు అలాగా? తల రంగు తర్వాత సార్ ముందు ప్రాణం నిలబడాలి కదా. పరలోక రాజ్యంలో మేము ఎవడు గొప్పవాడు అవుతాడో తేల్చు అనేటువంటి ఆ పరలోక రాజ్యంలో గొప్పవాడి సంగతి పక్కన పెట్టి ముందు అందులో మీరు ప్రవేశించడానికి ఆలోచించండి. విశ్వాస జీవితం అంతా ఏంటి, మొదట మన గురి, మన ధ్యాస, మన ఆలోచన ఏంటంటే ముందు అక్కడికి వెళ్ళాలి. రెండోది ఏంటంటే అక్కడ ఉన్నతమైన స్థానంలో ఉండాలి. తర్వాత విషయం, ముందు అక్కడికి వెళ్ళేటువంటి అవకాశం ఉండాలి కదా. ఒకడు పరలోక రాజ్యానికి వెళ్ళాలి, నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏం చెయ్యాలి? అదే ప్రశ్న యేసయ్య దగ్గరకు వచ్చి ఒక యవనస్తుడు, అధికారి, ధనవంతుడు, విద్యావంతుడు, 3 సువార్తల్లో కూడా అతని గురించి రాయబడింది. ఒక అధికారి అని ఉంది ఒక చోట, ధనవంతుడని ఒక చోట ఉంది అండి, యవనస్తుడని ఒక చోట ఉంది. ఈ 3 కలుపుకుంటే తెలుస్తుంది, వాడు యవనస్తుడు, ధనవంతుడు, అధికారి. ఒక అధికారిగా ఉన్నాడంటే వాడు ఖచ్చితంగా చదువుకున్నవాడై ఉండాలి. ఈ గుణలక్షణాలన్నీ కలిగి, ఈ యొక్క అర్హతలన్నీ కలిగినటువంటి వాడు వచ్చి
ఏమని అడుగుతున్నాడంటే, అసలు నిత్య జీవానికి వెళ్ళాలంటే నేనేం చేయాలి, నిత్య జీవము కొరకు నేనేం చేయాలి? ఇది చాలా శ్రేష్టమైన ప్రశ్న. జవాబు మాత్రం యేసయ్య చెప్పిన జవాబు వాడికి కిట్టలేదు. ప్రశ్నలు అయితే ఉన్నాయి, కానీ ఆ ప్రశ్నలకు సమాధానం దొరికిన తర్వాత పాటించడం అయితే జరగలేదు. ఎంత మాత్రము వాడు మనసులోకి ఆ ప్రభువు చెప్పినటువంటి మాట లోపలికి వెళ్ళనివ్వలేదు వాడు. ఈ రోజున ఇక్కడ కూర్చున్నటువంటి మనం అందరం నిత్య జీవము కొరకు మనం ఏం చేయాలి, పరలోక రాజ్యంలో ప్రవేశించుట కొరకు మనం చేయవలసినటువంటి ప్రాముఖ్యమైన పని ఏంటి అది చెప్తున్నాడు ప్రభు. అదేంటయ్యా అంటే మార్పు అనేది లేకుండా, మారు మనస్సు అనేది లేకుండా నేను నిత్య జీవానికి వారసుని అవుతాను అని నమ్మడం, ఎదురు చూడడం, అది వృధా ప్రయాస అవుతుంది. ఏ మార్పు అంటే ప్రభు కోరుకున్న మార్పు, ప్రభు ఆశించిన మార్పు. నువ్వు ఎలా మారాలని దేవుడు కోరుకున్నాడో అలాంటి మార్పు నీలోనికి వస్తేనే ప్రభు నిన్ను పరలోకానికి రాణిస్తాడు. మనం ఇష్టం వచ్చినట్టు మనం మారడం కాదు. మారమన్నారు కదా అని రక్షణ పొంది దేవుని మార్గంలో నడిచేవాడు మళ్ళీ మారి అటుపక్క వెళ్ళిపోమని కాదు. మతాలు మారవలసిన అవసరం అసలే లేదు. ఈ రోజుల్లో మత మార్పిడి నశించాలని నినాదాలు చేస్తుంటే 25 ఏళ్ల కిందటే మత మార్పుడులు నశించాలని ఓఫీర్ గారు కూడా ఒక పాంప్లెట్ రాశారు. మత మార్పిడి మనకెందుకు, మత మార్పుళ్ళు అవసరం లేదు. మతం మారిన వారిని, మతం మార్చమన్న వారిని కూడా యేసు ప్రభు వారు ఖండించారు. మత మార్పులు కాదు కావలసింది, మళ్ళీ దానికి తోడు ఇంకోటి ఏంటంటే బలవంతపు మత మార్పిడట. అది ఇంపాసిబుల్. బలవంతంగా ఒకడిని పట్టుకుని తెల్లబట్టలేసి మెడలో సిలువేసి, వీడిని సిలువేసి కాదు, మెడలో సిలువేసి చేతికి బైబిల్ ఇచ్చి ఈ రోజు నుంచి నువ్వు క్రైస్తవుడు అనగానే క్రైస్తవుడు అయిపోతాడా? ఒక క్రైస్తవుడిని పట్టుకుని గుండు కొట్టి పిలకబెట్టి నామాలు, అడ్డునామాలు లేకపోతే నిలువు నామాలు పెట్టి ఈ రోజు నుంచి నువ్వు హిందూ అంటే అయిపోతాడా? బలవంతంగా ఎవడు మతం మార్చలేడు. మతము అనేది లేక దేవుణ్ణి ఆరాధించుట అనేది వాడి యొక్క వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించింది. ఇష్టమైతే దేవుడు ఉన్నాడు అంటాడు. నిన్న కుర్రాడు అంటాడు కదా, అది దేవుడే లేడు, నేనే దేవుణ్ణి. దేవుడు లేడంట, వాడే దేవుడట అనుకొని ఆడికి ఆ స్వేచ్ఛ ఉంది. ఒకానొక సమయం వస్తుంది, అయ్యి బాబోయ్ దేవుడు ఉన్నాడు సార్ అని పందికి ఆఖరి సమయం వచ్చినప్పుడు అంటే అది పైకి చూస్తుందంట. అప్పుడు పైకి చూస్తాడు వీడు, అప్పుడు అంటాడు దేవుడు ఉన్నాడని. దేవుడు లేడని అనుకునేవాడు అనుకోనియండి, దేవుడు ఉన్నవాడు అనుకునేవాడు అనుకోనియండి. యేసు ప్రభువారు ఒక్కడే దేవుడని నమ్మేవాడిని నమ్మనియండి. ఎవడి స్వేచ్ఛ వాడిది. మత ప్రచారం చేయడం తప్పు కదా, నేరం కదా అని మాట్లాడేవాడిదే నేరం. ఎందుకంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 25 ప్రకారం ప్రతివాడు తనకు ఏం నచ్చిందో, ఏ మతం నచ్చిందో ఆ మతాన్ని నమ్ముకోవచ్చు, దాన్ని ప్రచారం చేయొచ్చు. మత ప్రచారం తప్పని ఎవడన్నాడు? కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటారు, ఉండి సువార్త చేసే వాళ్ళని మత ప్రచారం చేయడం తప్పు కదా అంటే వాడికి ఉద్యోగం ఎలా వచ్చిందో మనకు అర్థమైపోయింది అన్నమాట. ఎక్కడో డబ్బులు కొట్టి సంపాదించుకున్న ఉద్యోగం తప్ప చదువుకుని సంపాదించిన ఉద్యోగం కాదు అది.
చదువుకుని సంపాదించుకున్నవాడైతే ఏం చేస్తాడు? కనీసం వాడికి చట్టం తెలుస్తుంది. చట్టం చెప్పేది ఏంటయ్యా అంటే ఎవడైనా ఏ మతాన్నైనా స్వేచ్ఛగా ఆరాధించుకోవచ్చు, నమ్ముకోవచ్చు, ఏ దేవుడినైనా ప్రచారం చేయొచ్చు నమ్మిన దానిని. ఏ విధమైనటువంటి అది చట్ట వ్యతిరేకమైన చర్య కానే కాదు. కొంతమంది సువార్త చేయడం మీరు దేశద్రోహం చేస్తున్నారు, అది కేసు తెలుసా అని దబాయిస్తున్నారు. దబాయిస్తే మీరు కూడా నోరు మూయండ్రా, మీకేం తెలుసు, చట్టం చెప్పేది ఇది, రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఇది, నోరు మూసుకుని వెళ్ళని చెప్పి మనం కూడా మాట్లాడవలసిన అవసరం ఉంది. దేవునికి స్తోత్రం కలుగునగా. కానీ మత ప్రచారం అనే మాట, మతం మార్పిడి అనే మాట ఇవేదో బూతు మాటల్లా వినబడుతున్నాయి. వాస్తవానికి మతాలు మారడంలో ఏ ప్రయోజనం లేదు. మారవలసింది నీ యొక్క వ్యక్తిత్వం మారాలి, నీ మనస్సు మారాలి, నీ హృదయం మారాలి. మీరు మార్పు నుండి చిన్న బిడ్డల వంటి వారు కావాలి. ఇది యేసయ్య చెప్పినటువంటి ఉపదేశం, ఆజ్ఞ. ఈ ఉపదేశాన్ని, ఈ ఆజ్ఞను పాటించిన వాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. చాలామంది పరలోకాన్ని మిస్ అయిపోతారు. ఎందుకంటే ఈ యొక్క ఆజ్ఞను పాటించినందుకు, ఈ మాటను పట్టించుకోలేనందుకు. వారికి ఎంతసేపు లోక సంబంధమైనటువంటి ఆలోచనలే తప్ప, వాళ్ళు గీసుకున్న గీతలు వాళ్ళు అనుకున్నదే తప్ప యేసయ్య మాట పట్టించుకునే లక్షణం లేదు కొంతమందికి. నువ్వు యేసయ్య మాటను పట్టించుకుంటే తప్పకుండా చేయవలసిన పని ఏంటంటే, పరలోక రాజ్యానికి నేను వెళ్ళాలంటే నేను మారాలి. నేను ఇలాగే ఉండిపోతే పరలోక రాజ్యానికి వెళ్ళలేను. ఈ మాట ఎవరితో చెబుతున్నాడు యేసయ్య అంటే, అన్నీ విడిచిపెట్టి సేవకు వచ్చిన వాళ్ళతో చెబుతున్నాడు. సమస్తమును విడిచిపెట్టి యేసయ్యను వెంబడించారు. అప్పటికే వాళ్ళు యూదామతంలో ఉన్నారు, యూదులు నిష్ట కలిగినటువంటి సాంప్రదాయాల్లో ఉన్నారు, కట్టుబాట్లలో ఉన్నారు, మోషే నియమించిన నియమంలో నడిచారు. అందులో కొంతమంది యోహాను చేత బాప్తిసం పొందారు. యోహాను చేత బాప్తిసం పొందినప్పటికే వీళ్ళు మార్పు చెందిన వాళ్ళై ఉండాలి. ఎందుకంటే యోహాను అందరికీ బాప్తిసం ఇవ్వలేదు. బాప్తిసం పొందడానికి వచ్చిన వాళ్ళందరికీ ఆయన ఉపదేశం చెప్పాడు. గొడ్డలి చెట్లు వేరన నాటబడి ఉన్నది, రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి మీరు మారు మనసు పొందండి, పరలోక రాజ్యం సమీపించింది, జాగ్రత్త పడండి అని హెచ్చరించాడు. శాస్త్రులు, పరిసయ్యులు వ్యతిరేకించిన సాధారణ జనాంగం అంతా కూడా అతని మాటల్ని ఇష్టపడ్డారు. అతని బోధలకు వాళ్ళు ఇన్స్పైర్ అయ్యారు. మేమేం చెయ్యాలి, సైనికులారా మీరెవరిని కఠినంగా బాధ పెట్టొద్దు, సుంకర్లు మేమేం చెయ్యాలి, మీకు విధింపబడిన దానికంటే ఎక్కువ ఎవరి దగ్గర మీరు తీసుకోవద్దు. ఇలాగ అందరూ మారు మనసు పొందారు. మార్పు చెంది బాప్తిసం పొంది యేసయ్యను వెంబడించినటువంటి వాళ్లకు యేసయ్య చెబుతున్నాడు, బాబు మీరు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఇప్పుడున్న స్థితి సరిపోదు. ఇప్పుడు వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారంటే, మాలో ఎవడో గొప్పోడు, భూమి మీద సంగతి కాదు, పరలోకంలోనే మేము ఎవరు గొప్పవాళ్ళం అవుతాం. ఇది వాళ్ళలో ఉన్నటువంటి ఆలోచన విధానం. వాళ్ళ యాటిట్యూడ్ ఇలా ఉంది. ప్రభు అన్నాడు, ప్రవేశించడానికి మీరు పని చేయండి, మార్పు నొంది చిన్న బిడ్డల వంటి వారవ్వండి. ఈ మాటను ఒక బోధకుడు, మరి భారతదేశంలో తెలుగు ప్రజల్లో ఛాలెంజింగ్ స్పీకర్గా, ఆయనకాయనే బిరుదులు, ఆయనకాయనే భజన బృందం పెట్టించుకున్నటువంటి ఒక పాస్టర్ గారు, ఆయన చెప్పిన వ్యాఖ్యానం ఏంటనంటే, మార్పు నందు చిన్న బిడ్డల వంటి వారు అవ్వాలంటే చిన్న బిడ్డల్లో జన్మపాపం ఉంది కదా,
అని మీరు అంటున్నారు. అంటే మార్పు నొంది మీరందరూ జన్మ పాపులు అవ్వమని యేసయ్య చెప్తున్నాడా అని ఆ కోణంలో చెప్పుకుంటూ వెళ్ళి అసలు మనిషిలో జన్మ పాపమే లేదని చెప్పాడు ఆయన గారు. మార్పు నొంది చిన్న బిడ్డల వంటి వారు అవ్వండి అంటే అర్థం ఏంటి? అంటే చిన్నపిల్లల్లో జన్మ పాపం లేదని చెప్పడమా? అసలు విషయం ఏంటనంటే 3 సంగతులు ఉన్నాయి. శుక్రవారం నాడు నేను ఒక సంగతి మీకు జ్ఞాపకం చేశాను. మార్పు నొంది చిన్న బిడ్డల వంటి వారు అవ్వండని ప్రభువు చెప్పినటువంటి సందేశంలో 3 సంగతులు ఉన్నాయి. మొదటి సంగతి ఏంటంటే చిన్న బిడ్డల వంటి తగ్గింపు కావాలన్నాడు. 18:4 మత్తయి సువార్త 18వ అధ్యాయం 4వ వచనం. ఈ బిడ్డల వలె తన్ను తాను తగ్గించుకొనువాడు ఎవడో, అంటే తగ్గింపు కలిగిన వాడై ఉండాలి. చిన్న బిడ్డల వంటి వారు కావడం అంటే తగ్గింపు ఉండాలి. గర్వం అనేది ఉండొద్దు. ఎదుటివాని దగ్గర నిన్ను నువ్వు హెచ్చించుకోవద్దు. రెండో విషయం ఏంటంటే మార్కు సువార్త 10వ అధ్యాయము 15వ వచనాన్ని చదవండి. చిన్న బిడ్డల వలె దేవుని రాజ్యమును అంగీకరింపని వాడు అందులో ఎంత మాత్రమును ప్రవేశింపడు. మొదటేమో తగ్గింపు కోసం చెప్పాడు ప్రభు, రెండోదేమో అంగీకరించుట, నమ్ముట. ఎలా నమ్మాలి, ఎలా అంగీకరించాలంటే చిన్న బిడ్డల్లాగా అంగీకరించండి. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ మీరు మార్పు నొంది చిన్న బిడ్డల వంటి వారు అవ్వాలి. చిన్న బిడ్డల వంటి వారు అవ్వడం అంటే ఏమన్నాను మొదట? అమ్మా, చిన్న బిడ్డల్లాగా తగ్గించుకోవాలి. తగ్గించుకోవడం అనే మాట అస్సలు కిట్టదు. అదొక్కటే అన్ని సమస్యలకు పరిష్కారం. ఒక విషయం చెప్తాను వినండి. భార్య భర్తల మధ్యలో వచ్చే గొడవలన్నిటికీ అంటే పరిష్కార మార్గం ఏంటంటే ఒక మెట్టు తగ్గడమే. భార్య అయినా భర్త అయినా ఇద్దరిలో ఒకరు దగ్గరనుకోండి, గొడవ అక్కడితో సద్దుమణుగుతుంది. ఎవరు తగ్గుతారండి? మగోడిని నేను చెప్పినట్టు వినాలి నువ్వు. నేను అధికారిని. ఏట అధికారి? లేచింది మహిళా లోకం, నిద్ర లేచింది మహిళా లోకం. ఏమనుకుంటున్నారా? ఎంతకాలం ఆడదంటే అబలనుకున్నావురా? సభల నోరు మూసుకో. ఎక్కువ మాట్లాడంటే నీకు ఫుడ్ కట్టు. ఇలాగ ఒకరు తన్నొకరు లేచి మొత్తం ఎక్కడికి వెళ్తారంటే తెగేదాకా లాగుతూనే ఉంటారు. పోలండి, మగోడు ఒక మాట అంటే అన్నాడు, రేపు పొద్దున్న చూద్దాం, ఇప్పుడు ఎందుకు సైలెంట్ అవుదాం, ఈ కోపం తగ్గాక మనం మాట్లాడదాం అని స్త్రీనో, పోన్లే ఆడపిల్ల ఏదో తల్లిదండ్రులను విడిచిపెట్టి నాతో పాటు వచ్చింది, దాన్ని ఉసిరి పెట్టడం ఎందుకు, పోన్లే ఒక మెట్టి తగ్గుదాం, మనమే సైలెంట్ అవుదాం అని సైలెంట్ అవుతే అసలు వివాదం ఉంటుంది? అసలు తగ్గింపు ఉన్న చోట సమాధానం ఉంటుంది. తగ్గింపు ఉన్న చోట ప్రేమ అనేది ఉంటుంది. తగ్గింపు ఉన్న చోట ఐక్యత అనేది ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునగా. కుటుంబంలోనే కాదు, సంఘంలోనే కాదు, సమాజంలోనే కాదు, ఎక్కడైనా సరే. మన భైరవపాలెం వెళ్ళడానికి, సావిత్రి నగర్ నుంచి భైరవపాలెం వెళ్ళడానికి ఒక చిన్న వంతెన ఒకటి ఉంది. ఆ వంతెన మనకి ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది. నేర్చుకోవాలనుకుంటే ఎన్నో పాఠాలు ఉంటాయి. రాత్రి వాక్యం చెప్పే సమయంలో మైక్ ఆగిపోయింది. ఏ మైక్ ఆగిపోయిందంటే కార్డు మైకు. అయ్యగారు చాలాసార్లు చెప్తారు, ఏ మైక్ మంచిదని చెప్తారు? మరి వైరు మైకే పెట్టుకోండి, కార్డ్లెస్ మైకు మంచిది కాదు, కార్డు ఉన్న మైకే పెట్టుకోండి, వైరు ఉన్నది మంచిది. నిజమే.
వైర్ మైక్ అయితే బ్యాటరీ అయిపోదు, కానీ మంచి కొత్త వైరు, కానీ ఎందుకు పని చేయటుందో పని చేయట్లేదు. అప్పుడు వెంటనే నాకు మెరుపులాంటి ఆలోచన వచ్చింది, ఏ మనిషి నమ్మదగిన వాడు కాదు, నమ్మదగినటువంటి మైకు కూడా నమ్మదగంది. అన్నీ మనకు పాఠాలే. భైరవపాలెం వంతెన కూడా మనకు పాఠం. యువతల నుంచి ఒక ఆటో వెళ్ళిందనుకోండి, అవతల నుంచి ఇంకొక ఆటో వచ్చిందంటే తప్పుకోవడానికి ఉండదు. నేను వెనక్కి వెళ్ళను, యువతల నుంచి ఒక ఆటో వచ్చింది, అవతల నుంచి ఒక ఆటో వచ్చింది, 2 ఆటోలు ఎదురు బదురుగా వచ్చి, ఎదురుగుండా ఆటో కూడా అన్నాడు నువ్వు వెనక్కి వెళ్ళు నేను వెళ్తాను. లేదు నేను తగ్గను. అక్కడ ఏం ఏర్పడుతుంది అంటే ప్రతిష్టంభనం ఏర్పడుతుంది. వాడు వెనక్కి వెళ్ళడు, వీడు వెనక్కి వెళ్ళడు. ఈ లోపల ఈ ఆటో వెనకాల ఇంకొక ఆటో వచ్చింది, ఆటో వెనకాల 4 బైకులు వచ్చాయి, అవతల ఇంకొక ఆటో, 4 బైకులు అలాగ వరసెట్ అన్నీ, అవతల ట్రాఫిక్ యువతల ట్రాఫిక్. ఇప్పుడు ఈ సమస్య ఎప్పటికి పరిష్కారం అవుతుంది చెప్పండి అమ్మా? అవతలోడో యువతలోడో ఒకటి తగ్గాలి. తగ్గడం అనేది ఎవరికి ఇష్టం లేదు. ఈ మధ్యకాలంలో వచ్చింది కదా ఏదో సినిమాలో, తగ్గేదే లేదనుకుంటాను. అదొక పెద్ద గొప్ప అనుకున్నారు. తగ్గేదే లేదనుకుంటే పోతావు అంతే, ఇంకేం ఉండదు. ఇంకా తగ్గాలి, తన్ను తాను తగ్గించుకోవాలి, చాలా విషయాల్లో తగ్గించుకోవాలి. నీలో ఉన్న అహంభావం తగ్గాలి, నీలో ఉన్న గర్వం తగ్గాలి, ఇవన్నీ తగ్గాలి. నేను తగ్గేదే లేదనుకుంటే వెళ్తే ఇంకేం లేదు, ఇంకా అటు వెళ్ళేది లేదు, ఇటు వెళ్ళేది లేదు, ఎక్కడ ట్రాఫిక్ అక్కడే. ట్రాఫిక్ జాములన్నీ ఎందుకు వస్తాయి అనుకుంటున్నారు? ఇలాంటి పనికి మనల్ని బట్టే వస్తాయి. ఎవడో ఒకడు ఉంటాడు దరిద్రుడు, అందరూ వరుసగా ఆగితే యువతల పక్కన రయ్యని వెళ్ళిపోతాడు, ఆగి గోమె కొట్టాలని పెడుతుంది బుద్ధి లేనివాడిని. ఒరే ట్రాఫిక్ ఎదరు జామ్ అయినందుకు కదా మేము అందరం ఆగాం, నువ్వు రయ్యమని వెళ్ళిపోతావు ఎందుకంటే వెళ్ళిపోయి అవతల వచ్చి బండికి ఎదురు పెడతాడు. అవతలోడు వెనక తగ్గంటే నేను తగ్గను, నేను కథలను ఇక్కడే ఉంటాను. సమాజంలో ఉన్న సకల సమస్యలకు పరిష్కారం దొరికే మార్గం ఏంటంటే తన్ను తాను తగ్గించుకొనుట. తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. దేవునికి స్తోత్రం. తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు. ఒక మెట్టు తగ్గడంలో నీ గౌరవం పెరుగుతుందే తప్ప నీ గౌరవం ఏం తగ్గిపోదు. ప్రభు ఏం చెప్పాడంటే నిన్ను ఎవరన్నా భోజనానికి విందుకు పిలిస్తే ఏది అగ్రపీఠం అని చెప్పి అగ్రపీఠాలు చూడకు, చివరెక్కడో కూర్చో. వచ్చి అయ్యయ్యో మీరు ఎక్కడ కూర్చున్నారంటే మీకు స్పెషల్ విఐపి గ్యాలరీలో పెట్టాం, మీకు విఐపి మర్యాదలు మీకు ఉన్నాయి, అక్కడి నుంచి ఇలా రండి అని దిగువ స్థాయిలో ఉన్న నిన్ను పైకి పిలుచుకుని వెళ్ళడం ఘనత. కొంతమందికి అదేం కాదు, ఎక్కడ నా విఐపి అని వెళ్తాడు, తీరా విఐపి దానిలో వెళ్ళి గ్యాలరీలోకి వెళ్ళి కూర్చున్న తర్వాత ఇతనికంటే పెద్దోడు ఎవడో వచ్చాడు, సార్ ఏమనుకోవద్దు మీరు కింద నా అవతల పక్కనకి వెళ్ళి కూర్చోండి, ఇక్కడ పెద్ద ఆయన కూర్చుంటాడు అనడం ఏమవుతుందట? నేను తగ్గించడం అవుతుంది. నిన్ను నువ్వు హెచ్చించుకుంటే ఏమైంది? నీకు తగ్గింపు వచ్చింది. నిన్ను నువ్వు తగ్గించుకుంటే నీకేం కలిగింది? హెచ్చింపు కలిగింది. ఎప్పుడు కూడా ఆశించవలసింది ఏంటంటే నేను తగ్గాలి, ఎదటివాడు హెచ్చాలి. ఆ మనసు ఎప్పుడు వస్తుందంటే దీన మనసు అనే వస్త్రం ధరించుకున్నప్పుడట. యాకోబు గారు చెప్తాడు ఈ మాట. యాకోబులో పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటవాని ఎడల దీనమనసు వస్త్రమును ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దీన మనస్సు అనేది ఒక వస్త్రం. నీ యొక్క అవమానం సిగ్గు కప్పేటువంటి వస్త్రం ఎలాగో దీన మనసు కూడా నిన్ను కప్పి నిన్ను ఒక అలంకారంగా ఒక అందగాడిగా తయారు చేస్తుంది. అది మగోళ్ళకే చెప్పాడా? ఆడోళ్ళకి కూడా చెప్పాడంటే ఆడోళ్ళకి కూడా చెప్పాడు. స్త్రీలైనా పురుషులైనా నీకు అలంకారం ఏంటయ్యా అంటే దీనత్వమే నీకు అలంకారము. 1 పేతురు 3:4 సాధువైనట్టు మృదువైనట్టు
గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను లోబడి ఉండుట, దీనత్వము కలిగి ఉండుట, లోబడి ఉండుట. అసలు దీనత్వం ఉంటేనే లోబడుతావు, దీనత్వం ఉంటేనే ఎదటివాడిని హెచ్చిస్తావు. కొంతమందికి దీనత్వం చెంతానే ఎంతసేపు ఏంటంటే నేనే గొప్ప, నేనే రాజు, నేనే మంత్రి, నాకు నేనే రాజుని, నాకు నేనే మంత్రి, నేను ఎవడి మాట విను. ఇలాంటి అహంకారపూరితమైనటువంటి మనస్తత్వము సమాజానికి కానీ సంఘానికి కానీ ఏమాత్రము ప్రయోజనకరమైనది కాదు. నిన్ను పరలోక రాజ్యానికి వెళ్లకుండా చేసేది కూడా అదే. ఎందుకో తెలుసా? ఎదటవానికి నేను లోబడేవలసిన అవసరం నాకు లేదు, నేను లోబడను, ఎవడైనా నా మాటే వినాలి, ఎవడైనా నేను చెప్పిందే చెయ్యాలి అనేటువంటి అహంకారం ఉంది అని అంటే నువ్వు ఒక గర్వాంధుడు అవుతావు. పరలోక రాజ్యంలోకి దీనులకు చోటు ఉంది కానీ గర్వాంధులకు చోటు లేదు. అందుకు చెప్తున్నాడు ప్రభు, మారండ్రా నాయనలారా, ముందు మారు మనసు పొందండి, తగ్గించుకోండి. నాకంటే నా ఎదుటివాడు ఘనుడు, గొప్పవాడు, అందరూ యోగ్యులు, శ్రేష్ఠులు, నేను దీనుణ్ణి. విందుకు వెళ్ళినప్పుడు అందరూ కూర్చొని భోజనం చేయడానికి చూస్తే పరిచారం చేయడానికి కొంతమందే చూస్తారు. పరిచారం చేయడానికి ఎవడు ఇష్టపడ్డు. కానీ యేసయ్య పరిచారకుడిగా, పరిచారం చేసేటువంటి వ్యక్తిగా తన్ను తాను కనుపరుచుకున్నాడు ఆయన. ఇలా చెబుతూ వస్తే ఎన్నో సంగతులు మనకు లేఖనంలో కనపడతాయి. మెట్టుకు ప్రియ దేవుని బిడ్డలారా, చిన్న బిడ్డలను వంటి వారు కావడం అంటే తగ్గించుకునేవారు కావడం అని ప్రభువే చెప్పాడు. రెండవది, చిన్న బిడ్డలు అనగా చిన్న బిడ్డలలాగా అంగీకరించుట. పరలోక రాజ్య విషయాలు అంగీకరించుటలో చిన్న బిడ్డల లాంటి మనస్తత్వం ఉండాలి. నీకు అర్థమైనా అర్థం కాకపోయినా దేవుని యొక్క రాజ్యాన్ని గూర్చి, వాక్యాన్ని గూర్చి సంపూర్ణమైన అంగీకారము కలిగిన మనసు ఉండాలి. కొంతమంది లోకంలో, పాపంలో, చీకట్లో ఉన్న సంగతులు అంగీకరించడానికి ఏమీ సంశయించరు, కానీ దేవుడు చెప్పిన సంగతులు అంగీకరించడానికి చాలా కష్టం. ఒక ఆయనంట చెవిలో నుంచి పుట్టాడంట. అది అంగీకరించడానికి ఏమాత్రం అభ్యంతరం ఉండదు. యేసు ప్రభు కన్యకకు పుట్టాడు అనగానే కన్య అలా గర్భం ధరిస్తుందండి, అది సైన్స్కి విరుద్ధం కదా. అంటే అంగీకరించడానికి వీడి మనసు లేదు, సత్యం వినడానికి అసలు ఇష్టం లేదు. కాబట్టి కన్యక గర్భవతి అయ్యింది, ఆమె గర్భంలో ఒక శిశువు పెరిగాడు, ఆమె నవమాసాలు మోసు బిడ్డను కన్నది. అంటే నమ్మడానికి ఇష్టం లేదు, కానీ ఒక ఆమె చెవిలో నుంచి పుట్టాడండి ఒక ఆయన, అది నమ్ముతాడు. చెవిలోంచి పుట్టడమే కాదు సార్, ఇద్దరు మగోళ్ళకు ఒక అబ్బాయి పుట్టాడంటే అది కూడా నమ్ముతాడు. ఏమి నమ్మడయ్యా అంటే సత్యము నమ్మడానికి ఇష్టం లేదు. బైబిలులోని దేవుని సత్యాన్ని ఎలాగ అంగీకరించాలంటే పసిబిడ్డల్లాగా అంగీకరించాలి, చిన్న బిడ్డల్లాగా అంగీకరించాలి. లోకంలో ఉన్న సంగతుల విషయంలో మీరు చిన్నపిల్లలు అవ్వద్దు. లోకంలో ఉన్న విషయాలను గురించి మీరు చిన్నపిల్లలాగా, పసిపిల్లలాగా అన్నీ నమ్మొద్దు. ఎటు పడితే అటు కొట్టుకుని పోయే పసిపిల్లలాగా మీరు ఉండొద్దు అన్నాడు ఎఫెసీయులకు రాస్తూ అపోస్తలుడైన పౌలు 4:15లో. అంటే మీరు ఎటు గాలి వేస్తే అటు కొట్టుకుపోయినట్టు ఉండొద్దు. కానీ దేవుని యొక్క వాక్యంలో ఉన్న సంగతులు నమ్మడానికి, దేవుని మాట నమ్మడానికి పసిపిల్లల్లాగా అంగీకరించాలి. చిన్నపిల్లలను కూర్చోబెట్టి ఏదైనా కథ చెప్పామనుకోండి, పేదరాజు పెద్దమ్మ ముగ్గు బియ్యం అంట నూకలో ఆరపోసుకుందంట, ఆరపోసుకుంటే
అవన్నీ అలాగ పెద్ద దుప్పట్లాగా ఉన్నాయంట. అదిగో అక్కడ చూడు ఆకాశంలో, అంటే ఆకాశంలో నూకలు ఆరబెట్టినట్టు ఉంటాయి మేఘాలు అప్పుడప్పుడు. పేదరాజు పెద్దమ్మ గొర్రెల మందలను తోలుకుని వెళ్తుందంట. ఓహో, తోలుకుని వెళ్తుందా అంటే ఏ గొర్రెలు అంటే ఆకాశంలో మేఘాలు. నమ్మేశాం. బొళ్ళుమని సౌండ్ వచ్చింది, భయంకరమైనటువంటి సౌండ్. ఏంటా సౌండ్ అంటే ఒక ఆయన రథం తోలుకుని వెళ్తున్నాడంట. తోలుకుని వెళ్తున్నప్పుడు ఆ రథానుకున్న సేలు ఉంటుంది చూడండి, పక్కన వీలు బయటికి వెళ్ళిపోకుండా ఆ పిన్ను, స్లిప్పిన్ లాంటిది ఉంటుంది పెద్దది సేల, ఆ సేలు ఊడిపోయిందంట. అది ఊడిపోతే వచ్చి భూమి మీద పిడుగులాగా పడిందంట. అది ఊడిపోయినప్పుడు సౌండ్ వచ్చిందంట. ఆ సౌండే ఉరుము, ఆ పడినటువంటి ఆ సేలే పిడుగు. నమ్మేశాం. చిన్నపిల్లలకి ఏం చెప్పినా నమ్ముతారు, అంగీకరిస్తారు. ఇప్పుడు సైన్స్ వచ్చిన తర్వాత, బాగా తెలిసిన తర్వాత, అసలు రథం అక్కడ వెళ్ళడానికి అక్కడేం చేస్తున్నాడు ఆయన మేఘాల్లోని? రథం రోడ్డు మీద వెళ్తుంది కానీ మేఘాల్లో ఎలాగెళ్తుంది? నాన్ సెన్స్. అసలు పడింది పిడుగు, అది రథం సేల కాదు. సేలు పడితే ఒకేసారి ఎన్ని సేలు పడితే సార్ ఒక రథం తోలుకుని వెళ్తుంటే ఊడిపోయినప్పుడల్లా సేలు పెట్టుకుంటూ ఉన్నాడు ఆయన. ఒకేసారి 10 పిడుగులు పడుతుంటాయి 10 చోట్ల, అంటే 10 సేలు ఉండవు కదా. వాటి నాన్ సెన్స్. తీసి అవతలు కొట్టండి, ఎంత అబద్ధం అది అండి అని ఇప్పుడు అంటాం కొంచెం ఎదిగిన తర్వాత. చిన్నపిల్లలు అంటారా? చిన్నపిల్లలకి చాలా కథలు చెప్తాం మనం. పిల్లల్లోని ధైర్యం నూరిపోసే మాటలు చెప్పరు, పిల్లలకి భయాన్ని నూరిపోసే మాటలు చెప్తారు. ఇదిగో మన ఊరి చివరికి వెళ్తే ఆ చెట్టు ఉంది చూడు, ఆ చెట్టు మీద దెయ్యం ఉంది. అందుకని అలాగే వెళ్ళినప్పుడు ఆ చెట్టు ఊగుతుంది. చూసారు? మరి ఊగదా? గాలి వేస్తే చెట్టు ఊగదు, మరి చెట్టు మీద దెయ్యం. ఆఖరికి కబడ్డీ 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 అని ఆడుతూ కూడా చిన్న చెట్టు మీద దెయ్యం, నాకేం భయం. చిన్న చెట్టు మీద ఉంటుంది అన్నమాట దెయ్యం. వేప చెట్టు మీద ఉండదు. మళ్ళీ తెలుసా మీకు? అంటే చేదుగా ఉంటుంది కదా వేప చెట్టు, పారిపోద్ది అన్నమాట దెయ్యం. చింత చెట్టు మీద దెయ్యం, మర్రి చెట్టు మీద దెయ్యం అని ఇలాగ దెయ్యాల కోసం. దెయ్యాలు చెట్టు మీద ఎందుకున్నాయి? నీలోనే ఉన్నాయి దెయ్యాలన్నీ. చెట్టు మీద ఏం పని దానికి? దెయ్యాలు ఉండేటువంటి ఏకైక మందిరం ఏంటంటే నీ హృదయమే. ఎప్పుడో ఇచ్చేసావు సైతన్ గడికి. 2000 దెయ్యాలు ఉన్నాయండి ఆ గెరాసేను ప్రాంతంలో ఉన్నటువంటి వాడికి. 2000 దెయ్యాలు ఉమ్మడిగా ఉన్నాయి. ఒక పాస్టర్ ఫెలోషిప్లో ఒక ఆయన వాక్యం చెప్తున్నాడు, 2000 దెయ్యాలు ఒకళ్ళు ఉమ్మడిగా ఐక్యంగా ఉండగలిగాయి, కానీ సంఘంలోనూ సహవాసంలో ఒక 50 మంది ఐక్యంగా ఉండలేకపోతున్నాం అని పోలికి చెప్తున్నాడు ఆయన. దెయ్యాలకు ఉన్న ఐక్యత మనుషులకి లేదట. దెయ్యాలు చింత చెట్టు మీద ఉన్నాయి, అక్కడ ఉన్నాయి కాదు. దెయ్యాలు ఉన్నాయని కాదు. చిన్నప్పటి నుంచి పిల్లలకి ఏమి నేర్పించాలంటే నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, వెళ్ళు, పర్వాలేదు, ధైర్యంగా ఉండు. ఓఫిరయ్య గారు వాళ్ళ అమ్మగారు నేర్పించారంట. పని గాలి ఊది, గాలి కనపడట్లేదు కదా, అలాగే దేవుడు కూడా కనబడకుండా నీకు దగ్గరే ఉంటాడు. కాబట్టి నువ్వు ఆయనతో మాట్లాడు. నువ్వు ఆయనతో మాట్లాడితే ఆయన నీతో మాట్లాడతాడు. చిన్నతనంలో ఆ తల్లి వేసినటువంటి విత్తనం అండి, ఇప్పుడు 67 సంవత్సరాల వయసు వచ్చిన యేసయ్యతో మాట్లాడుకుంటూనే పెరిగాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆటలాడుకునేటప్పుడు పడిపోయారు అనుకోండి, ఓఫిరి గారు చిన్నప్పుడు వెంటనే కోపంగా లేచి, ఏని నన్ను ఎందుకు పట్టుకోలేదు నువ్వు? నేను పడిపోతున్నప్పుడు నువ్వు పక్కనే ఉంటావని అమ్మ చెప్పింది కదా, అమ్మ చెప్పినప్పుడు నన్ను ఎందుకు పట్టుకోవాలి? నువ్వు పట్టుకోలేకుండా ఉండాలి, నువ్వు పట్టుకోవాలి కదా. దెబ్బ తగిలేసింది చూసావు, అప్పుడు నీతో మాట్లాడిన ఇంక నేను అనుకోరండి. ఇంకాసేపు ఫోన్లో అయితే మనం మళ్ళీ జట్టు ఉందామే, నీ జట్టు ఉంటానే. అలాగా చిన్నతనం నుంచి యేసయ్య నా పక్కనే ఉన్నాడు అనే స్పృహలో పెరిగాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చిన్నపిల్లలకి అలాంటి మంచి మాటలు చెప్పాలి, అంతేగానిగో మాయొత్తనాడు. పిల్లని అడుగు, పిల్లనెత్తాడే లేదు అడుగు. పిల్లలు, పసిపిల్లలు, పసికోనలు
వాళ్ళు విషం నూరిపోస్తున్నారు తల్లిదండ్రులు. ఇదిగో మీ మరదలు మరదలు ఏటి మరదలు, వాడికి ఏం తెలుసు ఆ చిన్నపిల్లోడికి. చిన్నప్పటి నుంచి ఈ పనికి మాలిన నీ మనసులో ఉన్న దరిద్రం అంతా వాడి మనసులోకి దోస్తావు. వాడి వయసు రాగానే పిల్లల్ని ఇయ్యని మామని అడగకుండానే ఎత్తుకుపోతాడు వీడు. ఎందుకు వచ్చిందంటారు ఇదంతా? పసిపిల్లలకి ఏది చెబితే అదే నమ్ముతారు. కానీ దేవుని వాక్యము నమ్ముట విషయంలో, దేవుని మాట నమ్ముట విషయంలో మార్పు నొంది చిన్న బిడ్డల వంటి వారు కావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు చెప్పాడు సార్, నేను నమ్ముతాను. ఇంతకుముందు అయ్యగారు చెప్పారు ఈ విషయం, నేను కూడా చెప్పాను, మీకు జ్ఞాపకం చేస్తాను. ఎవరో భక్తి సింగ్ గారిని అన్నారంట, సార్ యోనాను నీటిలో పడేస్తే తిమింగలం మింగడం ఏంటండి? చేప మింగితే ఆ చేప కడుపులో యోనా 3 రోజులు బ్రతికుండడం ఏంటి? ఇదంతా అబద్ధం. బైబిల్ వేదాంతులు సిద్ధాంతులు ఏమని నమ్ముతారు తెలుసా? కొంతమంది అశ్వని చిహ్నము కలిగిన వాడను మేము ఎక్కాము అంటాడు పౌలు. ఆ వాడ మీద ఏం చిహ్నం ఉందట? అశ్వని చిహ్నం. అశ్వని అంటే ఏంటి అమ్మా? అశ్వని అంటే గుర్రం. గుర్రము సింహనము కలిగినటువంటి వాడెక్కారట. అంటే వాడ మీద జెండా పెట్టారు, గుర్రం బొమ్మ. రోడ్డు మీద వెళ్తున్నటువంటి బైకులు కార్లకి నెంబర్లు ఉన్నట్టు బోట్లు కూడా ఈ మధ్యకాలంలో నెంబరింగ్లు వచ్చి, నెంబర్ లేనప్పుడు పేర్లు రాసుకునేవారు. ఉప్పాడ అటు సైడ్ ప్రార్థన చేయడానికి రమ్మంటారు, వలల కోసం ప్రార్థన చేయడానికి. అప్పుడు చూశాను నేను, దయానిధి చాలా బోట్లు క్రిస్టియన్ బోట్లు ఉన్నాయి. కృపామయుడా, ఒరే కృపామయుడు బోట్లు వెళ్తున్నారు వీళ్ళు, అడుగు దయానిధి బోట్లు వెళ్తున్నాడు రా. అలాగ వీళ్ళు ఏం చేశారంటే అశ్వనీ చిహ్నము కలిగిన బోటు వాడ. అలాంటి వాడ పేరు ఒక వాడ ఏంటంటే మత్స్యం, చేప చిహ్నం కలిగిన వాడ. అంటే తర్షీసుకు వెళ్ళమని దేవుడు చెబితే, నినివేకి వెళ్ళమని చెబితే తర్షీసుకు వెళ్తున్నాడు. అప్పుడు ఏం చేశారంటే యోనాని ఈ వాడలో నుంచి చేప సింబల్ కలిగిన వాళ్ళలోకి షిఫ్ట్ చేశారు. అంతే తప్ప యోనాను చేప మింగడం కాదని నమ్మేవాళ్ళు కూడా ఉన్నారు, కొంతమంది పండితులు వీళ్ళు. ఇలాంటి వాళ్ళు భక్త్ సింగ్ గారిని అడిగితే ఆయన అన్నారంట, బాబు యోనాను ఒక మత్స్యము పెద్ద చేప మింగిందని బైబిల్లో ఉంది, నేను నమ్ముతున్నాను. ఇదే బైబిల్లో యోనా వెళ్ళి పెద్ద చేపను మింగాడని రాయబడినా సరే నేను నమ్ముతాను. అది బైబిల్లో ఉండాలి. చిన్న బిడ్డలాగా అంగీకరించడం అంటే అది. దేవునికి స్తోత్రం కలుగునుగా. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పరిశుద్ధులుగా చేస్తుంది. అంటే యేసయ్య రక్తం ఎలా కడుగుతుందండి? అది ఏ రసాయనిక చర్య జరుగుతుంది? ఇలాంటి వ్యవహారం, ఇలాంటి మాటలు మాట్లాడొద్దు. చిన్న బిడ్డలాగా నమ్మాలి. ఎలాగంటే నా పాపము నేను ఒప్పుకున్నప్పుడు నాకు తెలియని విధంగానే యేసయ్య నన్ను కడుగుతాడు, నన్ను శుద్ధినిగా చేస్తాడని పసిబిడ్డలాగా నమ్మగలిగినప్పుడే నీలో ఆయన శుద్ధీకరణం అనేది జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. శుద్ధీకరణ అనేది జరిగేది పసిబిడ్డలాగా నమ్మినప్పుడు, పరిసయ్యులకు ప్రశ్నించినప్పుడు కాదు. కొంతమంది పరిసయ్యులకు ప్రశ్నలు ఎక్కువ, పసిబిడ్డలాగా నమ్మడం అనేది లేదు. పరలోక రాజ్యం నువ్వు ఎలా పొందుతావు? ఎలా వారసుడు అవుతావు? పరలోక రాజ్యానికి నేను వారసుడిని అవ్వాలని ఆశపడేవాడు లోకంలో మాటలు, పిచ్చి పిచ్చి మాటలు, పనికి మాలినటువంటి మాటలు నమ్మని నేను చెప్పట్లే. బైబిలులో దేవుడు రాయించిన ప్రతి మాటను పసిబిడ్డలాగా అంగీకరించాలి. దేవునికి స్తోత్రం. అంటే ప్రశ్నించకుండా అంగీకరించాలి. ప్రశ్నలు వేస్తే దేవుడికి భయమని కాదు, సమాధానం దొరుకుతుంది. దొరికేంతవరకు నువ్వు వేచి ఉంటే ఒకవేళ నీవు రక్షణ పొందకుండానే నరకానికి పోతావు.
నువ్వు రక్షణ పొంది దేవునితో సమాధానపడి దేవుని రాజ్య పౌరుడుగా నువ్వు బ్రతకాలి అంటే ఒకే ఒక మార్గం ఉంది. ఆ మార్గం ఏంటయ్యా అంటే పసిపిల్లలాగా దేవుని వాక్యాన్ని అంగీకరించాలి. దేవుడు, నీవు భయపడకు, నేను నీతో పాటు ఉన్నాను, నిబ్బరమ కలిగి ధైర్యంగా ఉండు. కానీ కనపట్లేదు కదా, ఎలాగ నేను దేవుడు ఉన్నాడని నమ్మాలి? దేవుడు ఉన్నాడని అనుకుంటాక నాకు కనపట్టలేదు కదా. అంటే కనబడితే నేను నమ్ముతాననేది కాదు, నాకు కనబడకపోయినా నా దేవుడు నాతో ఉన్నాడు అనే విశ్వాసమే నిన్ను నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం. మెట్టుకు ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యంలో ప్రవేశించాలనుకున్నవాడు మొదట చిన్న బిడ్డ లాంటి తగ్గింపు ఉండాలి. అహంకారము, గర్వం అనేది నీకు ఉండొద్దు. దేన్ని బట్టి అతిశయించొద్దు, మార్పు చెందు. రెండో విషయం, చిన్న బిడ్డలాగా అంగీకరించడం నేర్చుకో. నీకు అర్థమైనా అర్థం కాకపోయినా లేఖనంలో ఉంది కాబట్టి, దేవుడు చెప్పాడు కాబట్టి నేను చెయ్యాలి. విశ్వాసము నిన్ను పరలోకానికి తీసుకెళ్తుంది. కానీ నువ్వు పరిసయ్యులాగా ప్రశ్నించి ప్రతిదానికి పరిష్కారంగా నేను తెలుసుకుని ఆ తర్వాత నేను పరలోకానికి వెళ్తాను అనుకుంటే నువ్వు రక్షణ పోగొట్టుకుంటావు. రక్షణ నీ పరిశీలన మీద ఆధారపడి లేదు, రక్షణ నీ విశ్వాసం మీద ఆధారపడి ఉంది. విశ్వాసంతో నీవు నమ్మినప్పుడు ఒక అక్షరం ముక్క నీకు రాకపోయినా ఈ లోకంలో నువ్వు పరలోకానికి వెళ్తావు. ఈ లోకంలో ఎన్ని పిహెచ్డీలు చేసి ఎంత జ్ఞానం, ఎన్ని డిగ్రీలు సంపాదించుకున్నా విశ్వాసమే లేకపోతే పరలోక రాజ్యమే మిస్ అయిపోతావు. ఈ పూట ప్రభు బలకు వెళ్ళే ముందు విశ్వాస సంబంధులుగా మనం ఉన్నాము, గర్విష్ఠులుగా ఉన్నాము, అహంకారంతో నడుచుకుంటున్నాము, దీనత్వంతో దేవుని ముందు నడుచుకుంటున్నాము. ఒకసారి పరిశీలన చేసుకుందాం. మార్పు నొంది చిన్న బిడ్డల వంటి వారు కావాలన్న మాటలో మూడో విషయం కూడా ఉంది. ఇప్పుడు నేను చెప్పను, సమయం చాలా అయిపోయింది కనుక మనం ప్రార్థన చేసుకుందాం. రండి, మోకరించండి, దేవునితో సమాధాన పడదాం. అందరూ మోకరించి కన్నీరు గార్చి ప్రార్థన చేద్దాం.